Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, welcome to my YouTube channel Commerce Everybody. Dear students, now I am going to explain about ledger. విద్యార్థులారా, ఆవర్జ్య అనే అంశాన్ని ఇప్పుడు నేను మీతో వివరించబోతున్నాను. ఈ ఆవర్జ్య అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా బీకామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటుంటుంది. బీకామ్లో బీకామ్ ఫస్ట్ సెమిస్టర్లో ఈ టాపిక్ మీకు వస్తుంది విద్యార్థులారా. ఈ వీడియోలో కవర్ అయ్యే అంశాలు ఏమంటే, we will see about the meaning and concept of ledger. అసలు ఈ ఆవర్జ్య అంటే అర్థం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి భావన. నెక్స్ట్, సబ్ డివిజన్ ఆఫ్ లెడ్జర్, ఆవర్జ్యాలో ఉండే రకాలు లేదా విభజన. ఫీచర్స్ ఆఫ్ లెడ్జర్, ఆవర్జ్య యొక్క లక్షణాలు. అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్, ఆవర్జ్య యొక్క ఉపయోగాలు. కాలమ్స్ ఇన్ లెడ్జర్. బిఫోర్ దట్, ఫార్మెట్ ఆఫ్ లెడ్జర్, ఆవర్జ్య యొక్క నమూనా. తర్వాత దానిలో ఉండే వివిధ వరుసలు. పోస్టింగ్, చిట్టా నుండి ఆవర్జ్యలోకి ఏ విధంగా మనం వ్యవహారాలని నమోదు చేస్తాము. ప్రొసీజర్ ఆర్ రూల్స్ ఫర్ పోస్టింగ్, ఆవర్జ్యలో నమోదు చేయడానికి ఉండే పద్ధతి ఏంటి, లేకుంటే దానికి సంబంధించిన నియమాలు ఏంటో చూస్తాం విద్యార్థులారా. నౌ విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Ledger, the concept of ledger we will see here. See my dear students, journal is a daily record. విద్యార్థులారా, ఈ లెడ్జర్ని తయారు చేయడానికి ముందు మనకి చిట్టా ఉంటుంది. చిట్టా పుస్తకము అంటుంటాం మనం, లేదా చిట్టా అంటుంటాం. ఆ చిట్టా అనేది రోజువారీ వ్యవహారాలను నమోదు చేసే పుస్తకము. జర్నల్ ఈజ్ ఏ డైలీ రికార్డ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్, వ్యాపార సంస్థలో నిర్వహించిన అన్ని రకాల వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేది చిట్టా విద్యార్థులారా. ఇన్ జర్నల్ ఆల్ ఆర్ రికార్డెడ్. ఇట్ మీన్స్ ఇన్ ద జర్నల్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు పర్సన్స్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ ఆర్ రికార్డెడ్. విద్యార్థులారా, ఈ చిట్టాలో మరి అన్ని వ్యవహారాలని నమోదు చేస్తారు. అన్ని వ్యవహారాలంటే వ్యక్తులకు సంబంధించినవి, ఖర్చులకు సంబంధించినవి, ఆస్తులకు సంబంధించినవి, అప్పులకు సంబంధించినవి మరియు ఆదాయాలకు సంబంధించిన వ్యవహారాలని నమోదు చేస్తారు విద్యార్థులారా. జర్నల్ డస్ నాట్ గివ్ ఏ కంప్లీట్ పిక్చర్ of the fundamental elements of bookkeeping. విద్యార్థులారా, it doesn't give the information about the complete properties, liabilities, proprietorship accounts and expense and incomes at a glance at a place, my dear students. విద్యార్థులారా, ఈ చిట్టా అనేది బుక్ కీప్కి సంబంధించిన పూర్తి వివరాలను లేదా ప్రాథమిక అంశాలను మనకి ఒకచోట అందించలేదు. అంటే వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు ఏమేమి ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, లేదా ఆ యాజమాన్యానికి సంబంధించిన ఖాతాలకు సంబంధించిన సారాంశం ఏంటి, మూలధనం పెరిగిందా తగ్గిందా, వివిధ ఖర్చులు మరియు ఆదాయాలకు సంబంధించిన మొత్తాన్ని ఒకే చోట ఈ చిట్టాలో మనం పొందలేము విద్యార్థులారా. బట్ ఫర్ ద disadvantages or limitations of
the journal, we have an answer in the name of ledger students. In the name of ledger విద్యార్థులారా, చిట్టాలో మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో లేదా అక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో లేదా పరిమితులు ఉన్నాయో వాటిని ఈ ఆవర్జ్యాలో మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంటుంది విద్యార్థులారా. The mechanics of collecting, assembling and summarizing all transactions of similar nature at one place can be solved by a book known as ledger. Ledger means classified heads of accounts. క్లాసిఫైడ్ హెడ్స్ ఆఫ్ అకౌంట్. విద్యార్థులారా, చిట్టాలో మనం ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో లేదా ఏవైతే అక్కడ మనకి పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులను అధిగమించటం అనేది ఈ ఆవర్జ్యతో మనకి వీలవుతుంది విద్యార్థులారా. అంటే ఇక్కడ ఏ ఖాతాకు సంబంధించిన నికర మొత్తం ఎంత, లేదా ఏ ఆస్తి యొక్క నికర విలువ ఎంత ఉంది, లేదా మొత్తం విలువ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ ఆవర్జ్య మనకు సహాయపడుతుంది విద్యార్థులారా. ఇక్కడేంటి, ఆ ఆస్తికి సంబంధించిన లేదా ఆ ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలని ఒకచోట నమోదు చేస్తాము. నిర్దిష్టమైన కాలంలో ఎప్పుడెప్పుడు కొన్నాము, ఎంత కొన్నాము, ఎంతగా అమ్మినాము, ఇంకా మిగిలినవి ఏమున్నాయి అనే పూర్తి సారాంశం మనకి ఈ ఆవర్జ్యలో మనకి లభ్యమవుతుంది విద్యార్థులారా. నెక్స్ట్, లెడ్జర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్. విద్యార్థులారా, లెడ్జర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. ఈ ఆవర్జ్య అనేది వ్యాపార సంస్థ యొక్క ప్రాథమిక లేదా ప్రధాన పుస్తకము. వ్యాపార సంస్థలో ఏ ఏ ఆస్తులు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఖర్చులు ఏంటి, ఆదాయాలు ఏంటి, ఇతర ఖాతాల యొక్క పూర్తి సారాంశాన్ని ఈ ఆవర్జ్య మనకు అందిస్తుంది విద్యార్థులారా. ఇట్ ఈజ్ రైట్లీ కాల్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ బుక్స్. విద్యార్థులారా, ఈ లెడ్జర్ని ఆవర్జ్యాన్ని మనం కింగ్ ఆఫ్ బుక్స్గా చెప్పుకుంటాము. అన్ని పుస్తకాలు అంటే అన్ని ఖాతాలు ఇందులో ఉంటుంటాయి. ఆస్తుల ఖాతాలు ఉంటాయి, అప్పుల ఖాతాలు ఉంటాయి, వస్తువులు మనకు రావాల్సినవి ఉంటాయి, మనం చెల్లించాల్సి ఉంటాయి. అట్లా వ్యాపారం సంబంధించిన అన్ని ఖాతాలు ఇందులో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం సహజంగా కింగ్ ఆఫ్ బుక్స్గా చెప్పుకోవచ్చు విద్యార్థులారా. లెడ్జర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అకౌంట్స్. ఈ ఆవర్జ్య అనేది అనేక రకాల ఖాతాల కలయిక. ఎందుకంటే మనం చెప్పుకున్నాం అన్ని రకాల ఖాతాలు ఇందులో ఉంటున్నాయి విద్యార్థులారా. నెక్స్ట్, లెడ్జర్ అకౌంట్స్ మీన్స్ లెడ్జర్ కంటైన్స్ the various accounts. It means ledger contains the various personal accounts, real accounts, nominal accounts in which all business transactions of the entire means entity are recorded. విద్యార్థులారా, ఈ ఆవర్జ్యలో వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఖాతాలు ఇందులో ఉంటుంటాయి. అన్ని రకాల ఖాతాలు అంటే వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు మరియు నామమాత్ర ఖాతాలు ఈ యొక్క ఆవర్జ్యలో నమోదు చేయబడుతుంటాయి విద్యార్థులారా. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లెడ్జర్ ఈజ్ టు క్లాసిఫై అండ్ సమ్మరైజ్ ఆల్ ద ఐటమ్స్ అపియరింగ్ ఇన్ జర్నల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. విద్యార్థులారా, ఈ ఆవర్జ్య యొక్క మరొక లక్షణం ఏంటంటే, మరొక ముఖ్యమైన విధి ఏంటంటే, వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలని విభజించి క్లాసిఫై చేసి వర్గీకరించి అదేవిధంగా సమ్మరైజింగ్ వీటిని సంక్షిప్తపరిచి వ్యాపార సంస్థ యొక్క చిట్టాపద్దులో ఏ ఏ వ్యవహారాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ ఈ అకౌంటింగ్ పీరియడ్ ఆఖరి తేదీన సహజంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ యొక్క లెడ్జర్ మనకి అందిస్తుంటుంది విద్యార్థులారా. ఈచ్ అకౌంట్ కంటైన్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ద బిజినెస్ కన్సర్న్. వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని రకాల
వ్యాపార వ్యవహారాల యొక్క పూర్తి సమాచారాన్ని ఈ ఆవర్జ మనకు అందిస్తుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, ఎ లెడ్జర్ దేర్ఫోర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అకౌంట్స్. విద్యార్థులారా, ఈ యొక్క ఆవర్జ అనేది రకరకాల ఖాతాలకు సంబంధించిన కలయిక లేదా సంక్షిప్తపరిచే ఒక పుస్తకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అందుకనే లెడ్జర్ మే బీ డిఫైన్డ్ యాజ్, లెడ్జర్ని మనం ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు విద్యార్థులారా, నిర్వచించుకోవచ్చు. ఎట్లా? ఇట్ ఈస్ ఏ సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు ఏ పర్సన్, asset, expense or income which have taken place during a given period of time and show their net effect. విద్యార్థులారా, ఈ యొక్క ఆవర్జని మనం ఎలా నిర్వచించుకోవచ్చో చూడండి. ఆవర్జి అనేది వివిధ రకాల వ్యక్తులు, ఆస్తులు, ఖర్చులు మరియు ఆదాయాలకు సంబంధించిన ఒక నివేదిక, సంక్షిప్తపరిచే ఒక నివేదికగా మనం ఈ యొక్క లెడ్జర్ని లేదా ఆవర్జన చెప్పుకోవచ్చు విద్యార్థులారా. ఒక నిర్దిష్టమైన కాలం తర్వాత వాటి యొక్క నికర ఫలితాలను తెలియజేసే నివేదికే మనకు లెడ్జర్ అవుతుంది లేదా ఆవర్జగా మనం చెప్పుకుంటాము. నా విల్ సే ద సబ్ డివిజన్ ఆఫ్ లెడ్జర్. విద్యార్థులారా, సహజంగా మనం ఆవర్జని అనేక ఉపభాగాలుగా మనం విభజించుకోవచ్చు. Firstly, ledger can be divided into two as personal ledgers and impersonal ledgers. విద్యార్థులారా, ఆవర్జాలని వ్యక్తిగత ఆవర్జాలు మరియు వ్యక్తిగతేతర ఆవర్జాలుగా మనం విభజించుకుంటాము. అగైన్ దట్ పర్సనల్ లెడ్జర్స్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ టూ యాజ్ అకౌంట్స్ రిసీవబుల్ లెడ్జర్ అండ్ అకౌంట్స్ పేయబుల్ లెడ్జర్. వస్తువులు కావలసిన లేదా మనకు రావాల్సిన ఆవర్జాలు మరియు మనం చెల్లించవలసిన ఆవర్జాలుగా వ్యక్తిగత ఆవర్జను మనం విభజించుకుంటాము. అండ్ ఇన్ ద సేమ్ వే ఇంపర్సనల్ లెడ్జర్స్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ టూ యాజ్ జర్నల్ లెడ్జర్ అండ్ క్యాష్ బుక్. విద్యార్థులారా, వ్యక్తిగతేతర ఆవర్జాలను కూడా మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. సాధారణ లెడ్జరు, జర్నల్ లెడ్జరు మరియు నగదు పుస్తకము. అగైన్ దట్ జర్నల్ లెడ్జర్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ టూ యాజ్ నామినల్ లెడ్జర్ అండ్ ప్రైవేట్ లెడ్జర్. విద్యార్థులారా, ఈ యొక్క సాధారణ లెడ్జర్ని కూడా తిరిగి మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. నామినల్ లెడ్జర్ అంటే నామమాత్రపు ఆవర్జ, ప్రైవేట్ అంటే వ్యక్తిగతంగా ఈ వ్యాపార సంస్థ యొక్క యజమానులకు సంబంధించిన వివరాలు ఇందులో మనం పొందుపరుస్తుంటాం విద్యార్థులారా. నౌ విల్ సీ ద ఫీచర్స్ ఆఫ్ లెడ్జర్స్. వ్యాపార సంస్థలో మనం మెయింటైన్ చేసే లేదా నిర్వహించే ఈ ఆవర్జ యొక్క లక్షణాలు మనం ఇప్పుడు చూద్దాం విద్యార్థులారా. ఎవ్రీ లెడ్జర్ కంటైన్ టూ సైడ్స్. ప్రతి ఆవర్జ కూడా రెండు భాగాలుగా మనం దాన్ని విభజించుకుంటాం విద్యార్థులారా. The left side shows debit entries while the right one depicts the credit entries. ఈ ఆవర్జాన్ని మనం కనుక చూసినట్లయితే ఎడమ వైపేమో డెబిట్ అంశాలని, కుడి వైపేమో క్రెడిట్ అంశాలను మనం నమోదు చేస్తుంటాం విద్యార్థులారా. అబ్రియేషన్ ఆఫ్ DR and CR on the top of the left and right sides respectively help us identify them easily. విద్యార్థులారా, ఏవి డెబిట్ అంశాలో ఏవి క్రెడిట్ అంశాలో ఈజీగా గుర్తుపట్టడానికి ఎడమ వైపునేమో డెబిట్కి సూచనగా DR అని, కుడివైపేమో క్రెడిట్కి సూచనగా CR అని మనం పైన రాస్తాం విద్యార్థులారా. అండ్ సెకండ్లీ, every ledger relates to a particular person, asset, income or expenses. విద్యార్థులారా, మరి ద్వితీయంగా మనం ఈ ప్రతి లెడ్జర్ని అది దేనికి సంబంధించిన లెడ్జరో మనం విభజించుకుంటాం విద్యార్థులారా. ముఖ్యంగా అవి వ్యక్తిగత ఆవర్జాల, ఆస్తులకు సంబంధించిన ఆవర్జాల, ఆదాయానికి సంబంధించిన ఆవర్జాల లేదా ఖర్చులకు సంబంధించిన ఆవర్జాలుగా మనం వాటిని పేర్కొంటాము. దెర్ఫోర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ సమ్ లెడ్జర్. కాబట్టి విద్యార్థులారా, ప్రతి ఆవర్జలో కూడా
సహజంగా వ్యక్తులకు సంబంధించినవి కానివ్వండి, లేకుంటే నామమాత్ర సంబంధించిన అంశాలు కానివ్వండి, లేదా వాస్తవ ఖాతాకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఉంటుంటాయి. థర్డ్లీ, we can identify each ledger from the name of concern account. మూడవదిగా ప్రతి ఆవర్జ అది ఎవరికి సంబంధించిందో లేదా దేనికి సంబంధించిందో గుర్తించడానికి వీలుగా మన ఆ ఖాతా పేరు రాస్తాం విద్యార్థులారా. ఉదాహరణకు నగదు ఖాతా, లేదా మూలధనం ఖాతా, బ్యాంకు ఖాతా, ఫర్నిచర్ ఖాతా, యంత్రాల ఖాతా, జీతాల ఖాతా, లేదా వచ్చిన అద్దె ఖాతా. ఈ విధంగా ఆ ఖాతాను గుర్తించడానికి మనం వాటి పేర్లు మనం రాస్తుంటాం విద్యార్థులారా. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్. ఈ ఆవర్జ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం విద్యార్థులారా. ఉపయోగాలు చూద్దాం. ఇట్ ప్రొవైడ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ అకౌంట్స్ ఇన్ వన్ బుక్. విద్యార్థులారా, ఈ ఆవర్జ అనేది అన్ని రకాల ఖాతాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనకి ఈ ఆవర్జ మనకు అందిస్తుంటుంది విద్యార్థులారా. ఇట్ ఎనేబుల్స్ ద అసెట్మెంట్ ఆఫ్ మెయిన్ ఐటమ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్. విద్యార్థులారా, ఆదాయం మరియు వ్యయానికి సంబంధించిన లేదా ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలని మనం పొందడానికి, ఈ నికర మొత్తాన్ని పొందడానికి ఈ లెడ్జర్ లేదా ఆవర్జ అనేది మనకి ఉపయోగపడుతుంటుంది. ఇట్ ఎనేబుల్స్ ద అసెట్మెంట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ ఆవర్జ అనేది మన వ్యాపార సంస్థలో ఉన్న వివిధ ఆస్తులు మరియు అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను లేదా నికర మొత్తాలను తెలుసుకోవడానికి మనకి ఇది సహాయపడుతుంటుంది. ఇట్ ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. విద్యార్థులారా, ఈ ఆవర్జ అనేది మనకి ముగింపు లెక్కల్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంటుంది. నౌ విల్ సీ ద ఫార్మేట్ ఆఫ్ లెడ్జర్. విద్యార్థులారా చూడండి, ఈ లెడ్జర్ యొక్క నమూనాను చూద్దాము. పైన చూడండి ఏం రాస్తున్నాం మనము, నేమ్ ఆఫ్ ద అకౌంట్ అంటే ఈ యొక్క ఆ ఖాతా యొక్క పేరు రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మూలధనం ఖాతా, నగదు ఖాతా, లేదా రమేష్ ఖాతా ఇట్లా. తర్వాత నమూనాకు పై భాగంలో చూడండి డెబిట్ క్రెడిట్. ఇక్కడ క్రెడిట్ అనేది మధ్యలోకి వచ్చింది కానీ అది మనకు పూర్తిగా కుడివైపు చివరకు ఉండాలి విద్యార్థులారా. డెబిట్ డిఆర్ డెబిట్కి సూచనగా, అదేవిధంగా కుడివైపున సిఆర్ క్రెడిట్ సూచనగా డెబిట్ క్రెడిట్ మనం రాస్తాం పైన ఖాతా పైన. ఆ తర్వాత ఖాతా నమూనా చూడండి. ఈ ఖాతాలో మొత్తం మనకి 8 రకాల వరుసలు ఉన్నాయి విద్యార్థులారా. మొదటిది డేట్, తర్వాత వివరాలు, జేఎఫ్ జర్నల్ ఫోలియో నెంబర్, ఎల్ఎఫ్ కదా విద్యార్థులారా, అమౌంట్. ఆ తర్వాత క్రెడిట్ వైపు కూడా మరలా డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నంబర్, అమౌంట్. సో ఇవి ఫార్మెట్లో నమూనాలో ఉండే వివిధ వరుసలు. ఇప్పుడు వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం విద్యార్థులారా. ఈ డేట్ కాలం అనుకున్నాం కదా, రెండు వైపులా మనకి డేటు, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్ ఉన్నాయి. కాబట్టి ఈ డేట్ వరుస ఏం రాస్తాము, దిస్ కాలం బేసికల్లీ డిఫెక్ట్స్ ద డేట్ ఆన్ విచ్ ద ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్. ఆ యొక్క వ్యవహారము ఏ తేదీన జరిగిందో ఆ తేదీన ఆ రోజుని మనం డేట్ వస్తూ రాస్తాం విద్యార్థులారా. పర్టికులర్స్, దిస్ షోస్ ద నేమ్ ఆఫ్ ద రిలవెంట్ అకౌంట్ విచ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్. విద్యార్థులారా, ఈ వివరాల వరుసలో ఏ అంశమైతే, ఏ వ్యవహారం అయితే ఆ చిట్టాబద్దు ద్వారా ఎఫెక్ట్ అయిందో దాని పేరు రాస్తాము. ఉదాహరణకు ఆస్తి కొన్నామనుకోండి, మనకేదో ఆస్తి వచ్చింది కాబట్టి ఆస్తి ఖాతాలో దానికి సంబంధించిన వివరాలు మనం రాయాలి. ఆస్తి ఖాతాలో ఏం ఎఫెక్ట్ అవుతుంది, నగదు పోతుంది కాబట్టి టు నగదు ఖాతా అంటాం, లేదా చెక్ ఇస్తాం టు బ్యాంక్ ఖాతా అంటాం, అట్లా అనమాట. తర్వాత జేఎఫ్ జర్నల్ ఫోలియో నెంబర్. దిస్ కాలం డినోట్స్ ద పేజ్ నెంబర్ ఆన్ విచ్ ద జర్నల్ ఎంట్రీ వాజ్ పాస్డ్. విద్యార్థులారా, ఈ కాలం మనకి ఏం చెప్తుందంటే చిట్టాలో ఈ వ్యవహారము ఏ పేజ్లో రాయబడిందో దాని గురించి తెలియజేస్తుంటుంది. ఆ పేజ్ నెంబర్ ఇక్కడ మనం సహజంగా వేస్తుంటాము. కానీ విద్యార్థులుగా మీరు దీన్ని వాడరు, కానీ అకౌంటెంట్స్ దీన్ని వాడతారు విద్యార్థులారా. ఆఖరిగా అమౌంట్. దిస్ కాలం బేసికల్లీ షోస్ ద అమౌంట్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ ఎంట్రీ. ఈ వరుసలో ఏం చేస్తామంటే ప్రతి చిట్టాబద్దుకు సంబంధించిన మొత్తాన్ని మనం ఇక్కడ రాస్తుంటాం విద్యార్థులారా. ఫర్ ఎగ్జాంపుల్ నగదు ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. సో నగదు ఖాతాలో
డెబిట్ వైపున టు బ్యాంక్ ఖాతా అని దానికి సంబంధించిన మొత్తాన్ని మొత్తం కల రాస్తాం విద్యార్థులారా. నౌ పోస్టింగ్ నమోదు చిట్టా పద్ధతులను ఎలా నమోదు చేయాలి అనే దానికి సంబంధించిన పోస్టింగ్ రిఫర్స్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఫ్రమ్ జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్స్. విద్యార్థులారా, చిట్టాబద్దు లేదా సహాయ చిట్టాలోని వ్యవహారం సంబంధించిన ఆ యొక్క డెబిట్లో మరియు క్రెడిట్ మొత్తాలని మనం ఆవర్జన నమోదు చేయడాన్ని పోస్టింగ్ అంటుంటాము. జర్నల్ విల్ హ్యావ్ అట్ ఏ మినిమమ్ ఆఫ్ 1 డెబిట్ అండ్ 1 క్రెడిట్. సహజంగా చిట్టాబద్దులో ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది, కానీ ద లెడ్జర్ విల్ హ్యావ్ ఐదర్ ఏ డెబిట్ ఆర్ ఏ క్రెడిట్. కానీ ఈ అవర్జాలో ఒక డెబిట్ కానీ లేదా ఒక క్రెడిట్ మాత్రమే ఉంటుంటుంది. చిట్టా అలాగా ఒక డెబిట్ ఒక క్రెడిట్ అక్కడ ఉండదన్నమాట. ఉంటే డెబిట్ ఉంటుంది, లేకుంటే క్రెడిట్ ఉంటుంది. నెక్స్ట్, పోస్టింగ్ మే బి డన్ డైలీ, వీక్లీ, ఫోర్ట్నైట్ ఆర్ మంత్లీ. విద్యార్థులారా, ఈ ఆవర్జాలో రోజు అయినా నమోదు చేసుకోవచ్చు, లేదా వారానికి ఒకసారి కానివ్వండి, లేదా మంత్లీ కానివ్వండి, లేదా 15 రోజులు కానివ్వండి నమోదులు అనేవి చేస్తుంటారు. నా విల్ సీ ద ప్రొసీజర్ ఆర్ రూల్స్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇంటూ లెడ్జర్. ఇప్పుడు ఆవర్జాలో ఈ నమోదు చేసేటప్పుడు మనం గమనించవలసిన నియమాలను చూద్దాము. ఎంటర్ ద డేట్ అండ్ ఇయర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. డేట్ కాలం సహజంగా మనం డేట్ బస్సులో ఆ యొక్క ట్రాన్సాక్షన్ యొక్క డేట్ మనం నమోదు చేస్తాము. ఓపెన్ సపరేట్ అకౌంట్ ఇన్ లెడ్జర్ ఫర్ ఈచ్ పర్సన్. విద్యార్థులారా, ఈ చిట్టాపద్దులో ఉండే రకరకాల ఆస్తులకు, వ్యక్తులకు, ఆదాయాలకు, అప్పులకు, ఖర్చులకు సంబంధించిన లేదా ఆదాయాలకు సంబంధించిన ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన ఖాతాని మనం నమోదు చేయాలి విద్యార్థులారా, ఓపెన్ చేయాలి. ద అప్రోప్రియేట్ ఆర్ రిలవెంట్ అకౌంట్ డెబిట్ ఇన్ ద జర్నల్ విల్ బి డెబిటెడ్. ఆ యొక్క చిట్టాపద్దులోని అంశాల ఆధారంగా చిట్టాపద్దులో అది డెబిట్ అంశం అయితే ఆవర్జన కూడా డెబిట్ వైపుకి వెళ్ళి ఆ యొక్క ఆపోజిట్ ట్రాన్సాక్షన్ నమోదు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నగదు ఖాతా డేటా టు మూలధన ఖాతా ఉంది. నగదు ఖాతాలో డెబిట్ వైపున టు మూలధన ఖాతా అని అమౌంట్ రాస్తుంటారు అనమాట. అట్లానే మూలధన ఖాతాలో క్రెడిట్ వైపున బై నగదు ఖాతా అని ఆయనకు అమౌంట్ మనం నోట్ చేస్తుంటాం. నెక్స్ట్, అదేవిధంగా సిమిలర్లీ ద అకౌంట్ క్రియేటెడ్ ఇన్ జర్నల్ షుడ్ బి క్రియేటెడ్. చెప్పాను కదా, మూలధన ఖాతాలో క్రెడిట్ వైపున బై నగదు ఖాతా అని ఆ యొక్క అమౌంట్ రాస్తుంటాం. ద డెబిట్ పోస్టింగ్ షుడ్ బి ప్రిఫిక్స్ బై ద వర్డ్ టు అండ్ క్రెడిట్ పోస్టింగ్ షుడ్ బి ప్రిఫిక్స్ బై ద వర్డ్ బై. విద్యార్థులారా, ఈ డెబిట్ అంశం అయితే డెబిట్ వైపున టు అని, క్రెడిట్ అంశం అయితే క్రెడిట్ వైపున బై అనే పదంతో అవి మొదలు పెట్టడం జరుగుతుంటుంది విద్యార్థులారా. అంటే టు నగదు ఖాతా, బై బ్యాంక్ ఖాతా, ఆ విధంగా అనమాట. ఆ బ్యాంకుకి ముందు బై అని, నగదుకు ముందు టు అనేది మనం రాస్తుంటాము. నెక్స్ట్, ఇన్ ద జర్నల్ ఫోలియో కాలం ద పేజ్ నెంబర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఈజ్ ఎంటర్డ్. సహజంగా చిట్టాపది యొక్క పేజీ ఏదైతే ఉందో ఆ పేజ్ని జేఎఫ్ కాలంలో నమోదు చేస్తున్న విద్యార్థులారా. ఇవి వ్యాపార సంస్థకు సంబంధించిన ఒక ఆవర్జలో ఉండే వివిధ అంశాలు. విద్యార్థులారా, ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ ఈబిడి ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.